మీరు ఇప్పుడు చూసారు కదా, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు. మీకు నచ్చినట్టయితే ఒక 10 మందికి చెప్పండి సార్, మంచి టీజర్ వచ్చింది, మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది, చూడండి అని. ఎందుకంటే మీ మీదే చాలా డిపెండ్ అయింది సార్ సినిమాలో. ప్లీజ్ సపోర్ట్ అస్. మీరు అంటే ఒక కొన్ని వేల ప్రెస్ మీట్లు, కొన్ని వేల ఇలాంటి ఆడియో ఫంక్షన్లు చూస్తూనే ఉంటారు. ఈరోజు మేము, రేపు ఇంకొకరు వస్తూనే ఉంటారు. అందులో కొంతమంది నిలబడగలరు, చాలామంది 99% ఆఫ్ ద పీపుల్ అది తెలియదండి. అంటే ఇంకా అది ఫేట్ ఏం చేయలేము. కొంతమంది నిలబడతారు. ఆ నిలబడే వాళ్ళు మేము ఒకరమండి. ఖచ్చితంగా మా సినిమా చాలా మంచి సినిమా. హార్ట్ అండ్ సౌల్ పెట్టి సినిమా చేశాము. ఇది పొగరుతో చెప్పట్లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. రేపు సినిమా నిజంగా ఆడియన్స్ చూస్తే కనుక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి. ఒక సెన్సేషనల్ సినిమా అవుతుంది, అందులో డౌట్ లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టరు, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఒక మంచి హీరో, ఒక మంచి హీరోయిన్, ఇలా చాలామంది కొత్త వాళ్ళు డెబ్యూ అవుతున్నారండి ఈ అక్టోబర్ 18న. సో మన తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా అక్టోబర్ 18న థియేటర్స్కి ఖచ్చితంగా రావాలి సార్, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే యూజువల్గా మనం ఇప్పుడు దీనిలో చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో, టీఎఫ్ఐ బానిసా అంటే తెలుగు ఆడియన్స్ ఉన్నంత నాకు తెలిసి ఏ ఆడియన్స్ లేరండి. అంటే ఒక సినిమాల్ని నిలబెట్టడంలో కానీ, చిన్న సినిమా అవచ్చు, పెద్ద సినిమా అవచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ ద అంటే బడ్జెట్స్ ఆఫ్ ది సినిమా ఆర్ స్కేల్ ఆఫ్ ది సినిమా బాగుంటే చాలు. రిగార్డ్లెస్ ఆఫ్ ద తెలుగు సినిమా ఆర్ అదర్ ఇండస్ట్రీస్ సినిమా బాగుంటే చాలు. అది మలయాళం సినిమా అవ్వచ్చు, తమిళ్ సినిమా అవ్వచ్చు, కన్నడ సినిమా అవ్వచ్చు. చాలా 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 పెద్ద సినిమాలు ఉన్నాయండి ఇక్కడ. చాలా చిన్న సినిమాల్ని చాలా పెద్ద హిట్లు చేశారు. అలాంటి పెద్ద హిట్లు అయిన ఒక చిన్న సినిమా మాదవుతుంది ఖచ్చితంగా. చాలా పెద్ద సినిమా అవుతుంది, దానిలో డౌట్ లేదు. ఈరోజు అందరికీ చిన్న సినిమా అనుకుండొచ్చు, రేపొద్దున ఖచ్చితంగా పెద్ద సినిమా అవుతుంది.